అందశ్రీ స్మృతి వనం గట్కేసర్లో నేడు సీఎం శంకుస్థాపన. అగ్గో అందరు మర్చిపోయాను అనుకున్నారు కదా, మర్చిపోతలేడు. వాళ్ళ శంకుస్థాపన చేయబోతున్నాడే. అందశ్రీ స్మృతి వనం ఘట్కేసర్లో 3.95 కోట్లతో నిర్మాణం. ఇంకో 5 లక్షలు పెడితే 4 కోట్లు అవుతుంది కదా. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ భాషా వైభవానికి చాటి చెప్పిన ప్రముఖ కవి అందశ్రీ జయంతి సందర్భంగా ఘట్కేసర్లో ఆయన స్మృతి వనానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. 3.95 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు. ప్రాంగణంలో ఏర్పాట్లను శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ కుమార్ గౌడ్, బొక్క ప్రభాకర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. అందశ్రీ స్మృతి వనం తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుందని వారు అన్నారు. ఆయన సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడంతో పాటు తెలంగాణ భాషా సంస్కృతి సాహితీ వైభవాన్ని ప్రతిబింబించే కేంద్రంగా రూపుదిద్దుకొనున్నదని తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, సాహిత్య సంపద, సంస్కృతి వారసత్వాన్ని ఒకే చోట చాటి చెప్పే ప్రత్యేక వేదికగా దీన్ని అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. మొత్తం మీద ఈరోజు ఓపెన్ చేయబోతున్నారు. ఇక్కడ భూమి పూజ చేయబోతున్నారు. శంకుస్థాపన దాదాపు 4 కోట్లతో అందశ్రీ స్మృతి వనాన్ని జబర్దస్త్గా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేయబోతుంది రాష్ట్ర సర్కార్ ఇక్కడ ఘట్కేసర్లో అని చెప్పుకోవచ్చు. ఆయన ఉన్నన్ని రోజులు నీ కులం ఏందన్నా కూడా చెప్పలేదా. ఉస్మానియా యూనివర్సిటీలో అటుగానే పోయేవాడు. ఎవడైనా కొడతాడో, ఎవడైనా అటాక్ చేస్తాడో అని నాన్ షాక్స్ ఉంటాయి కదా, ఇట్లా తిప్పేది, అవి ఇలా బొడ్లో పెట్టుకొని తిరిగేవాడు. ఎప్పుడు కులం ఏందంటే చెప్పలేదు. ఆయన చనిపోయిన తర్వాత మావోడే అని మాదిగ బిడ్డలు ఓన్ చేసుకున్నారు. కులం ప్రభావం ఎంత విధంగా ఉంటుందో ఆయనేమో చెప్పుకోలేదు. వాస్తవంగా భూమి మీద పుట్టినోడు అట్లనే ఉండాలి నా దృష్టిలో. కులాలు మతాలకు అతీతంగానే ఆమె ఇండియన్ అని బతుకుతే ఇంకా బాగుంటుంది. బట్ ఆయన చనిపోయిన తర్వాత మావోడు అని ఓన్ చేసుకునే ప్రయత్నాలు చేసి ఆయన ఏ రోజు నేను మాదిగా అని చెప్పలేదు.